నెంబర్ 8 తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సరంను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా టీఎన్జీఓస్ మరియు టీజీఓస్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మరియు వారి శిష్య బృందంచే శ్రీ విశ్వావసునామ నూతన ఉగాది వేడుకలు మరియు శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పురస్కరించుకొని టీఎన్జీఓస్ మరియు టీజీఓస్ సంఘాలను అభినందించారు. వేద పండితులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆధ్వర్యంలోని ఉగాది ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ద్వాపరయుగంలో మాఘ అమావాస్య వచ్చింది. కలియుగంలో చైత్ర శుద్ధ పాఠ్య అయితే నారదుడి నుంచి పరాశరుడికి ఇలా మన అందరి ఋషుల ద్వారా మన దగ్గరికి ఈ శాస్త్రం వచ్చింది. ఈ శాస్త్రం ద్వారానే ఈ ఉగాది పండుగ ఆయా సంవత్సరం పంచాంగ గణితం ఆధారంగా రాజాది నవనాయకులు రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి ప్రారంభమైన రోజు అంటే ఈ రోజు తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. చాలా షార్ట్ నోటీస్తో నిర్మించడం జరిగింది. సో మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్ టు టీఎన్జీ రాత్రి చెప్పడం జరిగింది. సో ఈరోజు చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఉగాది ఈరోజు జనాలు సుఖం కోసం, అభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా రైతులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, అందరికీ అభివృద్ధి కోసం ఈరోజు ప్రేయర్ చేయడం జరిగింది. ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇప్పుడు కామారెడ్డి జిల్లా నుంచి మహిళ చాలా సంతోషం. స్టేట్లో మహిళలు పంచాంగ పట్టణం చేశారు. చాలా సంతోషం. మహిళా శక్తి యాక్చువల్గా కనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. వ్యయమేమో ఖర్చేమో 14% ఉంటుంది, రాజపూజ్యమేమో 5% ఉంటుంది, అవమానమేమో 7% ఉంటుంది. వృషభ రాశి వాళ్లకు 11% ఆదాయం, వ్యయం 5% ఉంటుంది, రాజపూజ్యం 1 అయితే 3% అవమానం ఉంటుంది. మిథున రాశి వాళ్లకు 14% ఆదాయం, వ్యయం 2% అయితే రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే
2% వ్యయము, రాజపూజ్యం 7%, అందరి చేత కొంత ఇబ్బంది పడడము 3%గా ఉంది. సింహరాశి